మీకు శివమహాపురాణంలో ఒక మాట ఉంది. త్రివేణీ సంగమానికి వెళ్లి స్నానం చేస్తుంటారు. త్రివేణీ సంగమ స్నానం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అటువంటి ఫలితాన్ని పొందాలంటే శివమహాపురాణం అంది, ఏ మహానుభావుడికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సంధ్యావందనం చేసి అభిషేకం చేసుకుని ఒంటి నిండా విభూతి పిండికట్లు పెట్టుకుని అభిషేకం అయిపోయిన తర్వాత అంతటా బ్రహ్మమును దర్శనం చేస్తూ పొంగిపోతూ పూజ గదిలోంచి బయటికి వస్తున్నాడో అటువంటి వాణ్ణి ఒక్కసారి కన్నులతో చూసిన వారెవరుంటారో అటువంటి వారికి త్రివేణీ సంగమ ఫలితాన్ని ఇచ్చేస్తున్నామన్నారు. ఇప్పుడు గురువు ఎవరు? కరచరణాదులతో కదిలి వస్తున్నటువంటి త్రివేణీ సంగమం. గురువు కాలు పెట్టాడనుకోండి, గంగానది మీ ఇంటికి వచ్చినట్టు. ఆ గురువు కొంత పదార్థాన్ని తిని విడిచిపెట్టాడు అనుకోండి, అది కాశీ విశ్వేశ్వరుడు తినగా మిగిలినటువంటి శేషమైనట్టు. ఇప్పుడు వారు తినగా మిగిలినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా గురుశేషము అని పిలుస్తారు.